సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి సచరిత 509వ పేజీ 100వ నుంచి చదువుతున్నాము. అక్కడే బాబా వద్దనే తరగడు కూడా కూర్చొని ఉన్నాడు. సాయిబాబా అతనికి కూడా కొన్ని పళ్ళని ఇచ్చారు. ధరంసి అతన్ని మీ ద్రాక్ష పళ్ళు ఎలాంటివి అని అడిగాడు. గింజలున్న పళ్ళు అని అతడు చెప్పగా ధరంసికి మరింత ఆశ్చర్యం కలిగింది. దాంతో అతనికి సాయిబాబాపై శ్రద్ధ కలిగింది. ఆ విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి ఒక ఆలోచన స్ఫురించింది. సాయి సత్పురుషులైతే ద్రాక్ష పళ్ళను మరలా కాకా దగ్గర నుండి ఇవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడు బాబా అందరికీ పళ్ళను పంచుతున్నారు అయినా సేటు మనసులో ఆలోచనను తెలుసుకొని బాబా మరలా కాకా నుండి పంపిణీ మొదలుపెట్టారు. సేటుకు చాలా విచిత్రంగా తోచింది. ఇతరుల మనోభావాలను తెలుసుకునే వారి శక్తిని సమర్థతను గ్రహించి ధరంసి మనసు సాయిబాబా సత్పురుషులని అంగీకరించింది. అక్కడ ఉన్న మాధవరావు ఇతడు కాకా యొక్క యజమాని అని సేటుకు బాబా పరిచయం చేశాడు. వెంటనే అతడు కాకాకు ఎక్కడి యజమాని, కాకా యజమాని వేరే ఉన్నారు అని బాబా చెప్పారు. ఆ మాటలు విని కాకాకు అత్యంత ఆనందం కలిగింది. మరో వింత ఏమిటంటే ధుని పక్కగా నిలబడి ఉన్న అప్ప అన్న వంటవానిపై వేశారు. ఈ సేటు ఇంత దూరం శ్రమపడి వచ్చింది నా కొరకు కాదు, ఇదిగో ఈ అప్ప పైన ప్రేమతో షిరిడీకి వచ్చాడు అని అన్నారు. ఆ సంభాషణతో ధరంసి విమర్శించాలన్న తన ఇచ్ఛాన్ని మరచిపోయాడు. తనంతట తాను బాబా పాదాలపై పడ్డాడు. పిమ్మట వాడాకు వెళ్ళాడు. మధ్యాహ్నం ఆరతి అయింది. భక్తులు ఇళ్లకు వెళ్ళిపోవడానికి తయారవుతున్నారు. బాబా అనుమతిని తీసుకునే సమయం రాగానే భక్తులు మసీదుకు బయలుదేరారు. అప్పుడు ధరంసి కాకాతో నేను అనుమతిని అడగను, నీకు అవసరమైతే నువ్వు అడుగు అని అన్నాడు. అప్పుడు మాధవరావు ఒక వారం పూర్తి కాకుండా బాబా కాకాకు అనుమతిని ఇవ్వరు కనుక అతని విషయం నిశ్చయంగా చెప్పలేం, మీరే బాబాను అడిగి సెలవు తీసుకోండి అని చెప్పాడు. తర్వాత ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు. మాధవరావు బాబా అనుమతి కోరగా బాబా ఒక కథను ఆరంభించారు. దాన్ని శ్రద్ధగా వినండి. చెంచల బుద్ధి గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అతనికి ఏ వ్యాధి బాధలు లేవు. లేని కష్టాన్ని ఆపాదించుకోవడం అతనికి ఇష్టం. ఏ కారణం లేకుండా అనవసరంగా తలపై భారాన్ని మోస్తాడు. ఇక్కడ అక్కడ తిరుగుతాడు. మనసుకు నిశ్చలత్వం లేదు. బరువును కిందకు దించుకొని మరల పైకి ఎత్తుకుంటాడు. మనసు స్థిరంగా ఉండదు. అతని ఆ అవస్థను చూసి నాకు దయ కలిగింది. చూడు, ఇక నీకు నచ్చిన చోట నీ బరువు దించు, నిశ్చింతగా ఉండు, అనవసరంగా ఊరికే తిరగకుండా ఒక చోట స్థిరంగా కూర్చో అని చెప్పాను అని అన్నారు. ఆ మాట ధరంసి మనసులో చొచ్చుకొని పోయింది. ఆ మాటలు తనను గురించే అని గ్రహించాడు. 118వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్.